హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ బ్యాంక్. సో ఈ జాబ్స్ ఉంటే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదు. సో కంపెనీ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ అనమాట. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ బ్యాంక్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో మీ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీరు వన్స్ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2.25 to 2.5 lakh per annum శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, చెన్నై అనమాట. 1 day అయితే రిలీజ్ చేశారు. సో 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మోర్ దెన్ 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ బిల్డింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే హైరింగ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ బ్యాంక్ అనమాట. సో ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఎథెస్టిక్ సో అండ్ డెడికేటెడ్ క్యాండిడేట్స్ టు జాయిన్ అవర్ కస్టమర్ సపోర్ట్ టీమ్ విత్ ఏ లీడింగ్ డొమెస్టిక్ బ్యాంక్ అనమాట. వర్చువల్ మోడ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చెన్నై అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 12th పాస్ అనమాట. 12th పాస్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మస్ట్ బీ ఏబుల్ టు జాయిన్ ఇమ్మీడియట్లీ. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. 1 rotational వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. డే షిఫ్ట్స్ అనమాట, నైట్ షిఫ్ట్స్ అయితే కాదు. శాలరీ వచ్చేసి టేక్ హోమ్ వచ్చేసి మీరు 70 అన్ని కట్ అయ్యి మీకు 17,000 టేక్ హోమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రీచ్ హెచ్ఆర్ ట్వింకల్ రాణా అనమాట. సో ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేస్తారు, వాట్సాప్ నెంబరు. మీరు ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ కస్టమర్ సక్సెస్. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో మీకు అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్. సో ఇవన్నీ నౌకరీ జాబ్స్ అనమాట. సో నౌకరీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు సో లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సెండ్ అవుతుంది. మీరు ఎటువంటి సో ఆల్రెడీ మీరు జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి ఉంటారు. కాబట్టి మీరు పర్సనల్గా నెక్స్ట్ ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.